వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి. ఈనాటి వీడియోలో ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం గురించి, అసలు ఉద్వేగ వికాసం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఏ ఏ దశల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇలాంటి వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు అవర్ సెషన్. ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసము. ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్లో ఎమోషన్ ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎమోవర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ఎమోవర్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అంటే శారీరక మానసిక స్థితిని పురికొల్పేటటువంటి ఒక స్థితినే ఎమోవర్ అని అంటారు. సో అక్కడి నుంచి ఎమోషన్ అనే పదాన్ని తీసుకున్నారు. ఎమోషన్ అంటే మనకు తెలుసు ఉద్వేగం. అసలు ఉద్వేగాలు అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి కలత చెందినప్పుడు ఏర్పడినటువంటి తన యొక్క మానసిక స్థితి, అప్పుడు తనకు కలిగిన ఫీలింగ్స్ అంటే తనలో ఉన్నటువంటి అనుభూతులు తీవ్రమైనప్పుడు, ఇంటెన్సిఫై అయినప్పుడు అవి ఉత్తేజితమై ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా బయటికి మనకు కనిపించే వాటిని ఉద్వేగాలు, ఎమోషన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఎమోషన్స్ మీద చాలా శాస్త్రవేత్తలు చాలా రకాల ప్రయోగాలు చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు బ్రిడ్జెస్. ఈయన తన పరిశోధనల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఒక శిశువులో మొట్టమొదటగా కనిపించేటటువంటి ఉద్వేగం ఏంటి అని అంటే ఉత్సాహం, యాక్టివ్గా ఉండడమే ఒక శిశువులో మొట్టమొదటగా కనిపించేటటువంటి ఎమోషన్ అని చెప్పారు. సో ఇక్కడ మనం ఉద్వేగాల వికాసం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కలతపడినటువంటి ఒక మానసిక స్థితి, అనుభూతులు, ఆ సమయంలో తనకు కలిగిన ఫీలింగ్స్ గాఢమై అంటే అవి ఆ ఫీలింగ్స్ బాగా బలంగా ఏర్పడి ఉత్తేజితమై వాటిని బయటికి వ్యక్తం చేయాలనిపించేంత తీవ్రమైనప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో కనిపించే వాటిని ఉద్వేగాలు అని అంటారు. మరి ఈ ఉద్వేగాలను ఆ సమయంలో మనకు వచ్చేటటువంటి ఆ ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని సమతుల్య స్థితిలో ఉంచుకుంటూ వాటిని వ్యక్తం చేయడమే ఉద్వేగ వికాసము అని చెప్పుకోవచ్చు. అంటే అసలు ఎమోషన్స్ రాకుండా ఉండడం ఉద్వేగ వికాసం కాదు. ఉద్వేగాలు వస్తాయి, బట్ వాటిని తనకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని కంట్రోల్గా వ్యక్తం చేయగలిగే స్థితి రావడమే ఉద్వేగ వికాసం. ఈ ఉద్వేగ వికాసం గురించి చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా డిఫైన్ చేశారు. ఒకసారి వాటి గురించి చూద్దాం. శిశువులో మానసిక భౌతిక పరిపక్వత చెందే కొలది భావ ప్రకటనలో కొంత తొందరపాటు లేకుండా ప్రకటించడం ఉద్వేగ వికాసం అని జెర్సెల్ చెప్పారు. అంటే ఆ శిశువుకు ఫిజికల్గా మెచ్యూరిటీ రావడం, తర్వాత క్రమంగా మెంటల్ మెచ్యూరిటీ కూడా వచ్చే కొద్దీ తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని ప్రకటించడం, తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ తొందరపాటు లేకుండా ప్రకటించడమే ఉద్వేగ వికాసం, భావోద్వేగ వికాసం అని జెర్సెల్ చెప్పారు. ఉద్వేగాల వల్ల శారీరక మానసిక స్థితులందు మార్పులు ఏర్పడి పనిచేయడానికి కావలసిన ఉత్తేజం, ప్రోత్సాహం, నూతన శక్తినిస్తాయి అని క్రో తెలిపారు. అంటే మనకి ఇక్కడ ఉద్వేగాలు అంటే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది కోపం, భయం, ఇలాంటి నెగిటివే. బట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేవే కావు, పాజిటివ్ ఇంపాక్ట్ చూపించేటటువంటి సంతోషము, ఉత్సాహము, ఉత్తేజం ఇలాంటివి కూడా ఉంటాయి. సో పాజిటివ్ ఇంపాక్ట్ చూపించేవి ఉంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేవి ఎమోషన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఉద్వేగాల వల్ల శారీరక స్థితిలోనూ మానసిక స్థితి అందు కూడా మార్పులు ఏర్పడి పనిచేయడానికి కావాల్సినటువంటి ఉత్సాహం, అంటే కోపంలో అయినా సరే ఏదైనా ఒక పని చేస్తాం, సంతోషంలో అయినా ఏదైనా ఒక పని చేస్తాం. దానికి మోటివ్ ఏంటి అంటే ఆ వ్యక్తిలో ఏర్పడినటువంటి ఉద్వేగం. సో ఆ పని చేయడానికి కావాల్సిన ఉత్తేజము, ప్రోత్సాహం, నూతన శక్తిని ఉద్వేగాలు ఇస్తాయి అని క్రో తెలిపారు. ఎవరైతే ఒత్తిడులను తట్టుకోగల సామర్థ్యం కలవారో వారే భావోద్వేగ పరిపక్వత కలవారు అని కాలే డిఫైన్ చేశారు. అంటే ఎవరికైతే తన భావోద్వేగాలను, తన ఎమోషన్స్ని తన ప్రవర్తన ద్వారా కంట్రోల్గా వ్యక్తం చేయగలిగే మెచ్యూరిటీ, పరిపక్వత స్థితి వస్తుందో వారే భావోద్వేగ పరిపక్వత కలిగిన వారు అని కాలే తెలియజేశారు. ఇక ఉద్వేగం అంటే కదిలించే మానసిక స్థితి అని వుడ్వర్త్ సింపుల్గా డిఫైన్ చేశారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, సంతోషంగా ఏదైనా చేయాలని అనిపించినా అది మనల్ని కదిలించే ఎమోషనే, బాధతో ఏదైనా చేయాలన్నా అది కూడా మనల్ని కదిలించే విషయమే. సో ఉద్వేగం అంటే మన యొక్క మానసిక శారీరక స్థితిని కదిలించేటటువంటి ఒక స్థితినే ఉద్వేగ అని వుడ్వర్త్ చెప్పారు. ఉద్వేగ పరిపక్వత అంటే సమతుల్య వ్యక్తిత్వము అని దోసాంజ్ చెప్పారు.
అంటే సమతుల్యంగా ఉండాలి. మనిషిలో ఎమోషన్స్ లేకుండా ఏ మనిషి ఉండడు. ప్రతి మనిషిలోనూ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని ఏది అదుపు తప్పి ప్రవర్తించకుండా, ఏవి ఎక్కువ కాకుండా, ఎక్స్‌ట్రీమ్‌లకు వెళ్ళకుండా అన్నిటిని బ్యాలెన్స్‌లో ఉంచుకుంటూ ఉండడమే ఉద్వేగ సమతుల్యము, సమతుల్య వ్యక్తిత్వము అని దోసాంజ్ డిఫైన్ చేశారు. ఈ ఉద్వేగ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్‌ది వచ్చేసి ఉద్వేగాలు సార్వత్రికమైనవి. అంటే అందరిలోనూ ఉంటాయి. ఒకరిలో ఉండడం, ఇంకొకరిలో ఉండకపోవడం, ఉన్న వాళ్ళకు ఒకలాగా, లేని వాళ్ళకు ఒకలాగా, చదువుకున్న వాళ్ళకు ఒకలాగా, చదువుకోని వాళ్ళకు ఒకలాగా అని కాదు. అందరిలోనూ ఈ ఉద్వేగాలనేవి ఉంటాయి. సో, ఉద్వేగాలనేవి యూనివర్సల్, సార్వత్రికమైనవి. రెండవది వచ్చేసి ఉద్వేగాలు స్వల్పకాలికమైనవి. అంటే ఒక వ్యక్తిలో ఒక ఉద్వేగం చోటు చేసుకుంటే అది కొన్ని సెకన్ల వరకు, కొన్ని నిమిషాల వరకు ఆ వ్యక్తిలో ఉంటుంది తప్ప అది రోజుల తరబడి, గంటల తరబడి ఉండదు. ఒకవేళ అలా గనుక ఉంటే గనుక ఆ వ్యక్తి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఉద్వేగాలు స్వల్పకాలికమైనవి. ఆ సమయంలో శారీరక, మానసిక మార్పులు కలుగుతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉద్వేగాలు చోటు చేసుకుంటాయో ఆ సమయం లోపల శారీరకమైన, తర్వాత మానసికంగా కూడా మార్పులు కలుగుతాయి. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్షరాల్లో మన గుండె కొట్టుకునే వేగం స్పీడ్‌గా కొట్టుకోవడం, లేదంటే నెమ్మదిగా ఆగి కొట్టుకోవడం, లేదంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా, స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకొని, గొంతు ఆరిపోయినట్లుగా, మాటలు తడబడడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. టీచరు ఏదైనా హోంవర్క్ చేయకపోతే స్టూడెంట్‌ని పనిష్మెంట్ ఇస్తారేమో అని టీచరు హోంవర్క్ గురించి అడిగిన వెంటనే ఆ శిశువు లోపల, అంటే ఆ చైల్డ్ లోపల హార్ట్ బీట్ పెరగడము, చెమటలు పట్టడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా శారీరకంగా లోపల ఎప్పుడైతే మానసికంగా చోటు చేసుకుంటుందో, ఆ ఎమోషన్ బ్రెయిన్ లోపల ఆలోచన వస్తుందో అది ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ స్టేట్‌ని, మెంటల్ స్టేట్‌ని రెండింటిని డిస్టర్బ్ చేస్తుంది. రెండింటిలోనూ తీవ్రమైన చేంజెస్, మనం నోటీస్ చేయగలిగేటటువంటి చేంజెస్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పుట్టుకతో రావు. ఏ వ్యక్తికి కూడా పుట్టుకతోనే ఈ ఎమోషన్స్ అనేవి రావు. అన్నీ రావు. కొన్ని ఉంటాయి, బట్ అన్నీ రావు. కొన్ని సహజాతాలు. అంటే తనకు పుట్టినప్పుడు తనకు వచ్చినటువంటి, తన పూర్వీకుల నుంచి తనకు సంక్రమించినటువంటి కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి కదా! దానికి అనుగుణంగా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని పరిసరాల ప్రభావంతో వస్తాయి. అంటే ఇంకొన్ని ఎక్కడి నుంచి అంటే తన చుట్టూ తను పుట్టి పెరిగిన వాతావరణం, తను పెంచినప్పుడు తన అమ్మమ్మలు, తాతయ్యలు, లేదంటే తన ఫ్రెండ్స్ సర్కిల్, పీరేజ్ గ్రూప్, తన నేబర్స్, ఇలాంటి వ్యక్తులందరి ప్రభావం వల్ల వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ చేసిన అనుభవాల వల్ల ఆ వ్యక్తిలో కొన్ని భయాలనేవి చోటు చేసుకుంటాయి. అంతేకాదు ఎమోషన్స్ అనేవి ఇండివిజువల్ డిఫరెన్సెస్‌లో ఉంటాయి. వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే అందరిలోనూ అన్ని ఎమోషన్స్ ఒకే రకంగా ఉండవు. అందరూ ఒకే రకంగా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. తీవ్రత అది ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, వ్యక్తం చేయడంలో, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. దానికి వాళ్ళ హెరిడిటీ కావచ్చు, వాళ్ళకున్నటువంటి మెంటల్ మెచ్యూరిటీ, వాళ్ళు పెరిగిన వాతావరణం, ఇలాంటి వాటన్నిటి కారణంగా ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ ఫిజికల్, తర్వాత మెంటల్‌గా ఆ వ్యక్తి యొక్క శారీరకంగా పరిణతి చెందే కొద్దీ, తర్వాత మానసికంగా కూడా పరిణతి చెందే కొద్దీ తనలో యొక్క భావోద్వేగాల మీద అదుపు వస్తుంది. చిన్నప్పుడు హఠం చేసి, మారాన్ చేసే పిల్లలు మేము పెద్దగయ్యాక కాస్త విసుక్కుంటే, వాళ్ళు ఏదైనా సతాయిస్తే మనం ఏమైనా అంటే అలగడం, ఒక పక్కకెళ్ళి కూర్చోవడం, ఇలాంటివి చేస్తుంటారు. అంటే వాళ్ళ ఎమోషన్ని ఇంకో రకంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కాస్త పెద్దగా అయితే కనుక కొద్ది రోజులు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోవడం, ఇలా ఎమోషన్ని ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. బట్ ఎక్స్‌ప్రెస్ చేసే విధానం అనేది ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ మీద ఆధారపడి, మెంటల్‌గా, ఫిజికల్‌గా మెచ్యూరిటీ వచ్చే కొద్దీ దాన్ని రకరకాలుగా కంట్రోల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం నేర్చుకుంటాడు. సో, ఉద్వేగాలనేవి ఆ వ్యక్తి యొక్క మెచ్యూరిటీ, తర్వాత ఆ వ్యక్తి యొక్క అభ్యసనాల ఫలితంగా ఉద్వేగాలపైన నియంత్రణ అనేది సాధిస్తాడు. అంటే తన చుట్టూ తను ప్రవర్తించే ప్రవర్తనకు ఎదుటి వాళ్ళ నుంచి రిజెక్షన్స్ ఎప్పుడైతే ఎదురవుతుంటాయో, మెల్లిమెల్లిగా అలాంటి ప్రవర్తనను తగ్గించుకొని అందరి చేత యాక్సెప్ట్ చేయబడాలి అనిపించుకునేలా మెల్లిమెల్లిగా అలాంటి ప్రవర్తనను డెవలప్ చేసుకుంటూ, ఇలాంటి వాటిని తగ్గించుకుంటూ రావడం. ఇది లెర్నింగ్. అంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో తన చుట్టూ ఉన్న వాళ్ళతో తను బిహేవ్ చేసేటప్పుడు ఆ సమయం లోపల ఇలాంటివి నేర్చుకుంటాడు. తర్వాత మెచ్యూరిటీ. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా జరిగినప్పుడు
అంటే తల్లిలో తండ్రి ఏదైనా ఇప్పియకపోతే చిన్నప్పుడు హఠం చేసి మారాన్ చేసి ఇప్పించే వరకు వదిలేని శిశువు మెల్లిమెల్లిగా ఇప్పియకపోవడానికి కారణం అర్థమైనప్పుడు మెల్లిగా ఆ హఠం చేసే స్వభావం అనేది మారి దాన్ని ఇంకోసారి తన తల్లిదండ్రులను అడిగి మళ్ళీ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాడు. సో ఇలా తనకి మెంటల్ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తనకి లెర్నింగ్ అభ్యసనం ద్వారా పెద్దలు చెప్పడం ద్వారా స్కూల్లో టీచర్స్ చెప్పడం ద్వారా ఇలా అభ్యాసనం మెచ్యూరిటీ ద్వారా ఒక శిశువులో మెంటల్ మెచ్యూరిటీ అనేది అంటే ఎమోషనల్ భావోద్వేగ వికాసం అనేది చోటు చేసుకుంటుంది. ఈ ఉద్వేగాలు ఏ ఏ దశల్లో ఎలాంటి మార్పులు చేర్పులకు లోనవుతాయి, ఫస్ట్ ఎలా ఉంటారు అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిది వచ్చేసి శైశవ దశ. ఈ దశ లోపల శిశువులో సాధారణమైన ఉద్వేగం ఉంటుంది. అంటే తనలో ఉద్వేగాలు ఏ రకంగా కూడా విభజించబడి ఉండవు. అంటే ఒకే రకమైన ఉద్వేగంతో ఆకలైనప్పుడు పాలు తాగడం పడుకోవడం తప్ప తనలో ఇంకే రకమైనటువంటి ఉద్వేగం కనిపించదు. ఎమోషనల్గా తను ఇంకా ఎప్పుడూ నిద్రావస్థలోనే ఉంటాడు కాబట్టి తనలో ఉద్వేగాలు విభజించబడవు. ఆ తర్వాత క్రమంగా ఒక 2 months అయ్యేసరికి మెల్లిమెల్లిగా కాస్త మెలకుగా ఉండే టైం పెరగడం, ఆ సమయం లోపల తనలో చోటు చేసుకునే ఉద్వేగం ఏంటి అంటే ఉత్తేజంగా ఉండడం, యాక్టివ్గా కాలు చేతులు కదిలిస్తూ ఉత్సాహంగా ఉండడం అనేది మొట్టమొదటగా శిశువులో కనిపించే ఉద్వేగం. మెల్లిగా ఒక 2 నెలలు 3 నెలలు దాటేసరికి ఆ ఉత్తేజం కాస్త 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి సంతోషం, రెండవది వచ్చేసి దుఃఖం. అంటే తనకు రోజు తనకు కళ్ళెదురుగా కనిపించి తనకు ఆకలి తీర్చే అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు తనకి మెల్లిగా ఆమె స్పర్శ, ఆమె లాలన అర్థమైనప్పుడు ఆ శిశువులో చోటు చేసుకుంటుంది ఉత్సాహం. ఒకే ఉత్తేజం కాస్త ఒకసారి సంతోషంగా అనిపిస్తుంది. అదే తల్లి తన పక్కన కనిపించినప్పుడు ఆ శిశువుకు ఇంకో రకమైన ఉద్వేగం కూడా వస్తుంది, అదే దుఃఖం. అంటే ఒక 3 నెలలు వేసేసేసరికి తల్లి స్పర్శను, తల్లి గొంతును, తల్లి ద్వారా తనకు పొట్ట నిండుతుందన్న భావన ఇలాంటివన్నీ తనలో కలగడం వల్ల తనలో 2 రకాల ఉద్వేగాలు చోటు చేసుకుంటాయి. మొదటిది వచ్చేసి సంతోషం, రెండవది వచ్చేసి దుఃఖం. ఈ 2 ఎమోషన్స్ శిశువులో 3 నెలల తర్వాత చోటు చేసుకుంటుంది. అయితే ఈ సమయం లోపల వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్దీపనలకు తల్లి కనిపించగానే ఎక్కువ సంతోషం ప్రకటిస్తారు. వాళ్ళకి కేరింతలు కొడుతూ నవ్వుతూ తుల్లుతూ కనిపిస్తారు. అదే తల్లి కాస్త దూరం వెళ్ళేసరికి గట్టిగా ఏడ్చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి మానసిక సామర్థ్యం అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ వాళ్ళకి ఆ ఉద్దీపన, తల్లి అనే ఒక ఉద్దీపన కనిపించగానే విపరీతంగా స్పందించడం, కనిపించకపోయేసరికి విపరీతంగా ఏడవడం ఇలాంటివి వాళ్ళ ప్రవర్తనలో కనిపించేటటువంటి ఒక సామాన్య లక్షణం. అయితే ఆ తీవ్రత ఎంత ఎక్కువ ఉంటుందో అది తొందరగా అంతే తక్కువ సమయంలోనే దాన్ని కంట్రోల్ చేస్తారు. ఇమ్మీడియట్గా తల్లి కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా మానేసి మళ్ళీ నవ్వేస్తారు. తల్లి కనిపించకపోయేసరికి నవ్వుతున్న వాళ్ళు కాస్త సడన్గా ఏడ్చేస్తారు. సో అది చాలా తీవ్రంగా ఉంటుంది. బట్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అంతసేపు దాన్ని సస్టైన్ చేసే మెంటల్ ఎబిలిటీ అనేది కూడా వాళ్ళలో ఉండకపోవడం వల్ల తీవ్రంగా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తారు. అంతే తీవ్రంగా అంతే తొందరగా కంట్రోల్ కూడా నిబంధనకు కూడా గురవుతూ ఉంటారు. అయితే ఈ 3 months తర్వాత 2 సంతోషం, దుఃఖం అనే 2 ఉద్వేగాలు కాస్త 10వ నెల వచ్చేసరికి ఈ దుఃఖం కాస్త మళ్ళీ 2 రకాలుగా మారిపోతుంది, కోపం, భయం. ఇక్కడ 10 నెలలు వచ్చేసరికి శిశువు తల్లితో పాటు తన కుటుంబ సభ్యులందరినీ కూడా తనకు రోజు కనిపించే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం మొదలు పెడతాడు. సో ఆ వ్యక్తులు కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే భయం చోటు చేసుకుంటుంది. అక్కడ కొత్తగా వచ్చేది ఎమోషన్ ఏంటంటే భయం. ఇక తనకి ఇష్టమైన వాళ్ళు తనకి ఇష్టమైనది ఇవ్వనప్పుడు, లేదంటే తల్లి తొందరగా తన దగ్గరికి రానప్పుడు, తనకు ఆకలిస్తున్నప్పుడు తల్లి దగ్గరికి రానప్పుడు తనకు వచ్చేటటువంటి ఇంకొక ఎమోషన్ కోపం. ఏడ్చే శిశువు కాస్త తల్లి ఆలస్యం అయ్యే కొద్దీ చేతులు టపా కొట్టడం, లేదంటే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు గోర్లతో గిచ్చడం, ఇలా తన ప్రవర్తనను, కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక భయం, ఆ వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైనా ఎత్తుకుంటే విపరీతంగా భయపడిపోయి గట్టిగా ఏడ్చేయడం. ఇమ్మీడియట్గా ఇంకెవరైనా ఎత్తుకునేసరికి ఆ ఏడుపు కాస్త మళ్ళీ నవ్వుతూ ఉండిపోవడం. అంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది. బట్ ఎంత తీవ్రంగా వెళ్ళిపోతారో అంతే సడన్గా కూడా కంట్రోల్ అవుతారు. దీనికి కారణం వాళ్ళ యొక్క పరిమిత మానసిక సామర్థ్యం వల్ల తొందరగా రియాక్ట్ అవుతారు, అంతే తొందరగా కంట్రోల్ కూడా అవుతారు. ఇక ప్రవర్తనవాది అయినటువంటి జేబీ వాట్సన్ కూడా దీనికి ఒక వ్యక్తికి ఈ 3 ప్రాథమిక ఉద్వేగాలే మిగతా అంటే ఆ శైశవ దశలో చోటు చేసుకున్నటువంటి ఈ సంతోషం, కోపం, భయం, ఈ 3 ఉద్వేగాలే, ఈ ప్రాథమిక ఉద్వేగాలే ఫ్యూచర్లో తనలో వివిధ రకాల ఉద్వేగాలకు కారణమవుతాయి అని ప్రవర్తనవాది అయినటువంటి జేబీ వాట్సన్ తెలిపారు. ఇక
ప్రతిస్పందనలలో భిన్నత్వం మొదలయ్యే దశ కూడా ఇదే. అంటే ఒకే యాక్షన్కి ఎవరైనా ఎత్తుకుంటే కొత్త వాళ్ళు అయితేనేమో భయం ప్రకటిస్తారు, అదే తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక సంతోషాన్ని ప్రకటిస్తారు. అంటే ఒకే చర్యకు రకరకాలుగా స్పందించే తత్వము, ఆ భిన్నంగా ప్రతిస్పందించడం అనేది కూడా ఈ శైశవ దశ పూర్తయ్యేసరికి మిడిల్కి వచ్చేసరికి స్టార్ట్ అయ్యేటటువంటి దశ. ఈ దశ లోపల పిల్లలు మంచి పోషణతో, మంచి లాలనతో పెంచి సక్రమంగా వాళ్ళని పట్టించుకుంటూ, వాళ్ళ ఏడుపును కానీ వాళ్ళ ఇష్టాలను కానీ పట్టించుకుంటూ పెరిగినటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు ఎప్పుడూ ఆహ్లాదంగా నవ్వుతూ తులుతూ ఉంటారు. పట్టించుకోకుండా వాళ్ళ ఏడుపును కానీ వాళ్ళ ఆకలిని కానీ పట్టించుకోకుండా ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఎప్పుడు నిత్యం భయాందోళనలకు, ఇన్సెక్యూరిటీకి లోనవుతూ ఉంటారు. సో శైశవ దశలోనే వాళ్ళ యొక్క మానసిక ట్రైట్స్ అంటే ఎమోషనల్ ట్రైట్స్, ఉద్వేగ లక్షణాలకి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకం అనేది ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక భిన్నత్వం మొదలయ్యేటటువంటి దశ, తులనాత్మక ఉద్వేగాలు చోటు చేసుకునేటటువంటి దశ కూడా శైశవ దశ. ఇక ఉత్తర బాల్య దశలో ఈ ఉద్వేగాలు ఎలా ఉంటాయంటే అంతవరకు 3 ఉద్వేగాలకు, సంతోషం, కోపం, భయానికి మాత్రమే పరిమితమైనటువంటి ఉద్వేగాలు మరింత ఎక్కువగా విభజించబడతాయి. సంతోషం కాస్త ప్రేమ, వాత్సల్యం, జాలి, కుతూహలంగా విభజించబడితే కోపం, భయం, ఈర్ష్య, అసూయ అనే 3 రూపాలను తీసుకుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి 3 కాస్త ఇక్కడికి వచ్చేసరికి 6-7 రకాల ఉద్వేగాలుగా విభజన చెందుతాయి. ఇక్కడ ఈ దశలో కూడా ఈ ఎమోషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. అంటే వాళ్ళకి ఇంబ్యాలెన్స్, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, అసమతుల్యత వల్ల వాళ్ళలో తరచుగా వస్తుంటాయి, తీవ్రంగా కూడా వస్తూ ఉంటాయి ఈ ఎమోషన్స్ అనేవి. ఇవి కూడా ఎలా కనిపిస్తుంటాయంటే, ఎలా వాళ్ళు వ్యక్తం చేస్తుంటారంటే తీవ్ర ఉద్వేగంతో కూడుకొని హఠం చేయడం, నేల మీద పడి దొర్లడం, వాళ్ళకి కావాల్సింది దక్కే వరకు ఏడుస్తూ దేనికైనా కొట్టుకోవడము, లేదంటే కింద పడి దొర్లుతూ ఏడవడం, లేదంటే తీవ్ర భయాన్ని చూపించడం, లేదంటే అకారణమైనటువంటి ఈర్ష్య, అసూయలకు గురవడం, ఇలాంటి లక్షణాలు, ఉద్వేగాలు ఈ పూర్వ బాల్య దశలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే 3 నుంచి 6 ఏళ్ల వయసు లోపల ఈ రకమైనటువంటి ఎమోషన్స్ శిశువులో తరచుగా మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు ఈ దశలో ఈ ఎమోషన్స్ వ్యక్తం చేయడంలో జెండర్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే అమ్మాయిలు వ్యక్తం చేసే విధానం వేరే ఉంటుంది, అబ్బాయిలు వ్యక్తం చేసే విధానం వేరే ఉంటుంది. అంటే ఇవే ఎమోషన్స్ ఉంటాయి, బట్ వాటిని వ్యక్తం చేసే విధానం, భావ ప్రకటనలో తేడాలు మాత్రం జెండర్ని బట్టి ఉంటుంది అన్నట్లు. అయితే ఈ హఠం, తీవ్ర భయం, ఈ ఈర్ష్య వీటన్నిటికీ కారణం ఏంటి అంటే అప్పటి వరకు శిశువు కుటుంబంలోనే పెరుగుతాడు. అంటే 3 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రీ స్కూలింగ్ ఏజ్ వస్తుంది. అంటే కంప్లీట్గా తన కుటుంబంలోనే తను పెరుగుతాడు కాబట్టి తన కుటుంబం వ్యక్తులు, తన తల్లిదండ్రులు తనను కాకుండా మరొకరిని దగ్గరికి తీసుకోవడం కానీ, తన ప్లేస్లో మరొక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు తన తల్లిదండ్రులు ఇంకొక పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు కానీ, లేదంటే తను చేయలేని పని ఎవరైనా చేసినప్పుడు కానీ, లేదంటే తన దగ్గర లేని వస్తువు ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గరనైనా కనిపిస్తే కానీ వాళ్ళు తట్టుకోలేక బొమ్మలు అయితే విరిచేయడము, తల్లిదండ్రులు వేరే పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే కనుక వీళ్ళు మొహం మార్చుకొని పక్కకి వెళ్ళిపోవడం, అది కొంచెం తీవ్రమైతే కనుక ఆ పిల్లల్ని లాగి పక్కకు పడేసి వీళ్ళు వెళ్ళి కూర్చోవడం, ఇలాంటివి వ్యక్తం చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక తీవ్రమైన భయం కూడా తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ, అది అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏదనిపించిందో, లోపల ఏదనిపిస్తుందో దాన్ని బయటికి చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఈ ఎమోషన్స్ అన్నిటికీ కారణం ఏంటి అంటే నార్సిజం అనే అంటే తనను తాను ఎక్కువగా ప్రేమించుకోవడం, తన తల్లిదండ్రులు ప్రేమించాలి, తనకు నచ్చిన బొమ్మ తన దగ్గరే ఉండాలి, తన వాళ్ళందరూ తననే ఎత్తుకోవాలి, తననే ముద్దాడాలి, ఇలాంటివన్నీ కూడా తనను తాను ఎక్కువగా ప్రేమించుకోవడం అనే లక్షణమే నార్సిజం అంటారు. ఈ లక్షణం ఉండడం వల్లనే పిల్లల్లో ఆ వయసులో క్రమంగా ఈర్ష్య, ద్వేషాలు, అసూయ అకారణంగా, దానికి కారణం ఏముండదు, అకారణమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు లోనవుతూ ఉంటారన్నట్టు. తర్వాత వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఈ దశ వచ్చేసరికి ఇలాంటి ఎమోషన్స్ని ప్రకటించడంలో కొంత నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియమాలకు, కట్టుబాట్లకు లోనై ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, నేను ఇలా చేయాలి, నేను ఇలా చేయకూడదనే ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ వాళ్ళు పాటిస్తారు. మెల్లిగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే
ఈ ఉత్తర బాల్య దశ వచ్చేసరికి స్కూల్ ఏజ్, అంటే స్కూల్కి వెళ్తారు, తర్వాత పీర్ ఏజ్ గ్రూపులతో ముఠా క్రీడలు ఆడే దశ కాబట్టి తన ఈ ప్రవర్తన అకారణ ఈర్ష్య, ద్వేషాలు, కోపం, భయం ఇలాంటి తీవ్రంగా వ్యక్తం చేసినప్పుడు పీరేజ్ వాళ్ళ నుంచి, పేరెంట్స్ నుంచి, తర్వాత స్కూల్లో టీచర్స్ నుంచి, అందరి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఎప్పుడైతే ఎదుర్కొంటారో క్రమంగా ఏ అనుభవాలకైతే వాళ్ళు వ్యతిరేకంగా ఎదుర్కొంటారో అవి తగ్గించుకొని ఏ అనుభవాలను ఏ రకంగా ఎమోషన్స్ని వ్యక్తం చేసినప్పుడు సానుకూలంగా స్పందించారో గమనించి వాటిని ఆ రూపంలోనే వ్యక్తం చేయడానికి నేర్చుకోవడం మొదలు పెడతారు. సో ఇక్కడ వాళ్ళలో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మొదలవుతుంది. అంటే దీనికి కారణం పీరేజ్ గ్రూపు, టీచరు, స్కూల్కి వెళ్ళడం, అంటే ఈ పరిసరాల ప్రభావం వల్ల క్రమంగా తన గ్రూప్లో తనని యాక్సెప్ట్ చేయాలి, అందరి చేత ఆమోదించబడే ప్రవర్తనను మాత్రమే, అలాంటి ఎమోషన్స్ని మాత్రమే, ఆ విధంగా మాత్రమే వ్యక్తం చేయడం అనేది శిశువు నేర్చుకుంటాడు. తర్వాత క్రమంగా ఏ దానిని వ్యక్తం చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏది సరైనదిగా అందరూ గుర్తిస్తున్నారో అలాంటి ఉద్వేగాలను మాత్రమే వ్యక్తీకరించడం అనేది మొదలవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తీవ్రంగా తరచుగా వచ్చేటటువంటి ఎమోషన్స్ కాస్త నెమ్మదిస్తాయి. అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం అనే భయం ఎప్పుడైతే మొదలవుతుందో క్రమంగా వాళ్ళలో ఈ ఉద్వేగాలు నెమ్మదిస్తాయి. అంటే అక్కడ ఈ ఉద్వేగాలను కంట్రోల్ చేసుకునేటటువంటి దశను, ఆ స్టేట్ని ఏమంటారంటే ఉద్వేగ కెథారిస్ అని అంటారు. అంటే శిశువులో ఉంటాయి ఆ ఎమోషన్స్, బట్ వ్యతిరేకత వస్తుంది, పీరేజ్ గ్రూప్ వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది, తనని గ్రూప్లో చేర్చుకోవాలన్న వ్యతిరేకం వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర, స్కూల్లో టీచర్స్ నుంచి పనిష్మెంట్ వస్తుందేమో అన్న భయం, వ్యతిరేకిస్తారేమో, పనిష్మెంట్ వస్తుందేమో అనే ఒక భయం మొదలైన తర్వాత క్రమంగా వాటిని కంట్రోల్ చేసుకొని బాధ కలిగిన, భయం కలిగిన దాన్ని ఇంకో రూపంలో ఇంకో పని చేస్తూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. కంట్రోల్ చేసుకోవడం, ఆ క్షణాలలో దాన్ని వ్యక్తం చేయకుండా దాన్ని మర్చిపోవడానికి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇంకోటి ఏదో చేస్తూ దీన్ని తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నించడమే ఉద్వేగ కెథారిస్ అని చెప్తారు. అంటే స్కూల్లో ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఎక్కడైనా పనిష్మెంట్ చేశారనుకోండి, ఆ శిశువుకు బాధ, కోపం వస్తుంది, కానీ టీచర్ని తిరిగి కొట్టలేడు. ఆ కోపం, ఆ భయం అనేది టీచర్ దగ్గర చూపించలేనప్పుడు తను ఏం చేస్తాడు, తన ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు మూడిగా ఉండి ఆ తర్వాత ఏదో ఒక ఆటలో నిమగ్నమై తనకు అక్కడ జరిగినటువంటి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. సో అలా ప్రయత్నించడాన్ని ఉద్వేగ కెథారిస్ అని అంటారు. ఇది ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. ఈ కంట్రోల్ చేసుకోవడం ఎలా నేర్చుకుంటాడు అని అంటే లెర్నింగ్, అభ్యసనం ద్వారా అంటే అభ్యసనం ద్వారా, పుస్తకాల ద్వారానో, టీచర్లు చెప్పడం ద్వారానో నేర్చుకోరు. ఎక్కువగా ట్రయల్ అండ్ ఎర్రర్, యత్నదోష పద్ధతి ద్వారా నేర్చుకుంటారు. అంటే హఠం చేసినప్పుడు దానికి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఆ శిశువు హఠం చేయడం అనేది మానుకొని, కింద పడి దొర్లడం అనేది మానుకొని ఇంకో రూపంలో దాన్ని వ్యక్తం చేయడం మొదలు పెడతాడు. కోపం వచ్చినప్పుడు దాన్ని కూడా ఇంకో రూపంలో వ్యక్తం చేయడం అనేది మొదలు పెడతాడు. మొదట్లో వస్తువులను విసిరిపడేసే శిశువు క్రమంగా తనకు కోపం వచ్చినప్పుడు అలిగి ఒక మూలకి వెళ్ళి కూర్చోవడం, ఇంకా కాస్త పెద్దగా అయితే మాట్లాడకుండా ఉండడం, మొహం మార్చుకొని ఉండడం, ఇలా ఎమోషన్స్ని వ్యక్తం చేసే విధానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఏదైనా సరే తన అనుభవాల ద్వారా, తన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా తను నేర్చుకుంటూ ఉంటాడు. ఇది స్కూల్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడ నేర్పించడం వల్ల జరగదు. తనను తాను ఇతరులతో సోషల్ ఇంటరాక్ట్ అవుతున్న క్రమం లోపల తనలో ఈ ఉద్వేగాల పరిపక్వత అనేది తనకు తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే మెచ్యూరిటీ, ఎబిలిటీ తనకు సంక్రమిస్తుంది. ఇక 4వ దశ కౌమార దశ. ఒక శిశువు యొక్క ఉద్వేగాల అస్థిరత, అనిశ్చితి, అన్స్టేబుల్గా ఉండడం అనేది ఈ దశలో ఉన్నంత మరి ఏ దశలోనూ కనిపించదు. పూర్వ బాల్య దశలో కాస్త హఠం చేయడం తీవ్రంగా ఉంటుంది తప్ప అక్కడ ఉత్తర బాల్య దశ వచ్చేసరికి ఉద్వేగ కెథారిస్ ద్వారా కాస్త నెమ్మదించినప్పటికీ మళ్ళీ ఈ దశకు వచ్చేసరికి, కౌమార దశలోకి వచ్చేసరికి ఉద్వేగాల అస్థిరత, తర్వాత తద్వారా అనిశ్చితిగా ఉండడము, తర్వాత ఉద్వేగాలు చాలా తీవ్రంగా ఉండడము, కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఈ దశ లోపల చోటు చేసుకుంటాయి. అందుకే స్టాన్లీ హాల్ ఈ దశను ఒత్తిడి సంచలనాలతో కూడుకున్నటువంటి దశ అని స్టాన్లీ హాల్ చెప్పారు. అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది శిశువు లోపల. ఆ దశలో తన శరీరంలో చోటు చేసుకునే మార్పులు, దానికి సిగ్గుపడడం, తర్వాత ఆ
దశలో తనలో చోటు చేసుకున్న, తన శరీరంలో చోటు చేసుకునే మార్పులు, తనలో వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఉద్వేగాల యొక్క అస్థిరత, ఇమ్మీడియట్గా అవి అన్స్టేబుల్ అవుతూ ఉండడం, వాటిని కంట్రోల్ చేసుకోలేకపోవడం తనకు తెలుస్తూ ఉంటుంది. బట్ తన శరీరంలో వచ్చే మార్పులకు తన చుట్టూ ఉన్న వాళ్ళతో సర్దుబాటు అయ్యే క్రమం లోపల వ్యాకులతకు గురవుతాడు, టెన్షన్ పడతాడు, స్ట్రెస్ అవుతాడు. అనేక రకాల కోపం, భయం, ఉద్రేకాలు అన్నీ కూడా చాలా తీవ్రమైన స్థితిలో వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోలేక విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటాడు, అస్థిరంగా ఉంటాడు ఈ దశ లోపల. మరొక ముఖ్య కారణం ఏంటంటే పెద్దల యొక్క ప్రవర్తన. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, చుట్టూ ఉన్న సొసైటీలో నేబర్స్, రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళందరి యొక్క వాళ్ళ ప్రవర్తన ఎలా వీళ్ళను ఈ ఉద్వేగాలు ఇంబ్యాలెన్స్ చేస్తుంది అని అంటే, వాళ్ళ డిఫరెంట్ స్టేట్మెంట్స్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళని అటు చిన్నపిల్లల్లా కాకుండా, అటు పూర్తిగా పెద్దవాళ్ళలాగాను కాకుండా ట్రీట్ చేయడం. అటు చిన్నపిల్లలాగా ట్రీట్ చేయరు, ఇటు పెద్దవాళ్ళలాగా ట్రీట్ చేయకపోవడం అనేది వీళ్ళల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక రకమైనటువంటి నిరాసక్తత, ఒక రకమైన కోపాన్ని వాళ్ళలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లవాడివా ఏమన్నా ఇంకా అలా అడుగుతావు, అలా చేస్తావని అని అంటారు. అదే పెద్దలు మళ్ళీ ఒక్కోసారి అప్పుడే పెద్దోడు అయిపోయావా, నీ అంతటా నువ్వు తీసేసుకుంటావా, నీ అంతటా నువ్వు తెచ్చుకుంటావా అని అంటూ ఉంటారు. సో ఈ రెండు రకాల స్టేట్మెంట్స్ మధ్యన వాళ్ళ ఆ వ్యత్యాసాన్ని గుర్తించలేక, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తర్వాత విపరీతమైనటువంటి ఉద్వేగ స్థితి, దీనికి కారణం వాళ్ళలో వచ్చేటటువంటి హార్మోన్స్ చేంజెస్ కూడా. ఆ తర్వాత ఫిజికల్గా వాళ్ళ బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ని బయటికి వ్యక్తం చేయలేక వాళ్ళలో ఉద్వేగాలు అనేవి చాలా విపరీత స్థితిలోకి వెళ్ళిపోతాయి. నియంత్రణ, కంట్రోల్ కూడా కోల్పోతూ ఉంటారు, ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి. తర్వాత వీళ్ళు ఎక్కువగా గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. అంటే తాము పెద్దవాళ్ళం అయిపోయాము, తమకు ఆ ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ ప్రతి పనిలోనూ తమకు ఒక గుర్తింపు ఇవ్వాలి అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది మెల్లగా మొదలవుతుంది. ఈ దశ లోపల వాళ్ళలో ఉద్వేగాలు అంటే కోపం, భయం, ఈర్ష్య, ద్వేషాలకు కారణం వాళ్ళ కోరికలు, ఇష్టాలకు అంతరాయం కలిగితే వస్తుంది. ఈ దశలో మాత్రం వాళ్ళ గుర్తింపును ఎవరైనా గమనించకపోయినా, పట్టించుకోకపోయినా, వాళ్ళ గుర్తింపుకు అంతరాయం కలిగిస్తే ఎవరైనా వాళ్ళ మీద ఇలాంటి ఎమోషన్స్, ఉద్వేగాలకు ప్రదర్శిస్తూ ఉంటారు. సో గుర్తింపుకు అంతరాయం కలిగినప్పుడు వీళ్ళలో ఉద్వేగాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా తన ప్లేస్లోకి ఎవరైనా వెళ్తే అసూయపడడం, లాగిపడేయడం, లేదంటే హఠం చేయడం అనే ఉద్వేగాన్ని ప్రదర్శిస్తే, ఈ కౌమార దశ లోపల ఏం చేస్తారంటే గట్టిగా అరవడం, అందరి ముందు గట్టిగా అరిచేయడం, లేదంటే విమర్శించడం, గట్టిగా ఆ ఎదుటి వ్యక్తులను ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని వీళ్ళు విపరీతంగా గట్టిగానే విమర్శించేయడం అనేది ఈ దశలో వీళ్ళు చూపించేటటువంటి ఉద్వేగం. ఈర్ష్య, అసూయలను ఈ రకంగా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఈ దశ చివరి దశకు వచ్చేటప్పటికి, అంటే ఒక 16 ఏళ్ళు దాటిన తర్వాత మెల్లిగా వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ని యాక్సెప్ట్ చేసుకొని, అర్థం చేసుకుంటూ నెమ్మదిగా చుట్టూ ఉన్న వాళ్ళతో మళ్ళీ అడ్జస్ట్మెంట్ కోసం అనేది ప్రయత్నం అనేది మొదలవుతుంది. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు మెల్లిగా గట్టిగా అరవడం, విమర్శించడం, ఎదుటిగా మొహం మీదనే గట్టిగా అందరి ముందు విమర్శించడం, ఇలాంటి లక్షణాలన్నింటినీ తగ్గించుకుంటూ అందరి చేత సాంఘికంగా ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో వ్యక్తం చేయగలిగే స్థితి వస్తే అప్పుడు వాళ్ళు ఈ వయసులో ఉద్వేగ పరిపక్వత సాధించినట్లుగా మనం భావించవచ్చు. అంటే శిశువు అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం, దాని వెనుక ఉన్నటువంటి రీజన్స్ని అర్థం చేసుకోవడం, విచక్షణతో ఆలోచించగలగడం, ఆ తర్వాత తన ఉద్వేగాలను వ్యక్తపరచడం కనుక జరిగితే కనుక ఆ శిశువులో భావోద్వేగ వికాసం అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా కౌమార దశ పూర్తయ్యేటప్పటికి, అంటే ఇంచుమించు 18-19 టీనేజ్ కంప్లీట్ అయ్యే దశ నాటికి ప్రతి శిశువులోనూ కూడా ఈ భావోద్వేగ వికాసం వస్తుంది అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ప్రతి శిశువులోనూ ఉన్నటువంటి ఈ ఉద్వేగాలకి కారణం, మూలాలు ఏంటి అంటే సహజాతాలు అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చినటువంటి సహజ సిద్ధ శారీరక ప్రవృత్తులు అనేవి ప్రతి శిశువుకు కూడా పుట్టుకతో కొన్ని ఇన్నేట్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయి. వాళ్ళ శారీరక, మానసిక ప్రవృత్తులు అనేవి కొన్ని అనువంశికంగా ఉంటాయి. వాటి ఆధారంగా వాళ్ళలో కొన్ని సహజాతాలు అనేవి ఉంటాయి. ఆ సహజాతాల నుంచి వాళ్ళలో కొన్ని ఉద్వేగాలు వస్తుంటాయి. మరి ఇక్కడ ఆ సహజాతాలు ఏంటి, ఏ సహజాతం వల్ల ఎలాంటి ఉద్వేగం చోటు చేసుకుంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తప్పించుకోవడం అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు కానీ, ఒక భయానకమైన సిచ్యువేషన్ కానీ, ఒక పని చేయడానికి కానీ ఇష్టం లేనప్పుడు కానీ, భయపడ్డప్పుడు కానీ తప్పించుకోవడానికి ప్రయత్నించడం అనే ఒక శారీరక లక్షణం, శారీరక ప్రవృత్తి, మనోప్రవృత్తి నుంచి వచ్చే ఉద్వేగం ఏంటి అంటే భయం. అంటే ఈ భయానికి కారణం లోపల తప్పించుకోవాలి అనేదే భయం రూపంలో వ్యక్తమవుతుంది. తర్వాత కలహించడం, కొట్లాడడం అనే దానికి ఈ లోపల కొట్లాడాలి, ఈ గొడవ పడే మనస్తత్వం ఉన్నప్పుడు వాళ్ళలో వచ్చేటటువంటి ఉద్వేగం ఏంటి అంటే
కోపం రూపంలో మొదలవుతుంది. వాళ్ళకి ఆ లోపల ఉన్న ఇంటెన్షన్ని కోపం రూపంలో వ్యక్తం చేయడం మొదలు పెడతారు. వ్యతిరేకించడం అనే సహజాతానికి జుగుప్స అనే ఉద్వేగం వస్తుంది. అంటే దేనైనా సరే మనం ఇష్టపడకపోతే మన మనసు దాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు దాని పట్ల మనం ఒక తీవ్రమైన అసహ్యత జుగుప్స అనేది మనలో మొదలవుతుంది. ఆ వ్యతిరేకత అనే భావంలో నుంచి వచ్చేదే జుగుప్స అనే ఉద్వేగం. ఇక కుతూహలం నుంచే విస్మయం వస్తుంది. అంటే దేన్నైనా సరే ఆసక్తిగా గమనిస్తున్నాము అనే గమనించడం అనేది లోపల ఉన్నప్పుడు మనకు అలాంటిది ఏదైనా కనిపించినప్పుడు మనలో కనిపించే ఉద్వేగం ఏంటంటే విస్మయంగా వండర్ అవుతూ చూడడం అనే విస్మయం చోటు చేసుకుంటుంది. సో ఈ ఉద్వేగానికి కారణం కుతూహలం. తర్వాత విధేయత, ఒబీడియంట్గా ఉండడం అనేది ఒక రకంగా ఏ రూపంలో వ్యక్తమవుతుంది? స్వయం వ్యతిరేక అనుభూతి, అంటే తనకంటే కూడా ఇతరులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళని ఎక్కువగా చూడడం, అంటే తనని తాను తక్కువ చేసుకుండడం అనేది ఒక లోపల ఆ చిన్న ఫీలింగ్ నుంచి ఈ స్వయం వ్యతిరేక అనుభూతి అనేది విధేయత అనే లోపల సహజాతం నుంచి ఇది కలుగుతుంది. తర్వాత మాతృపితృ ప్రవృత్తి, అంటే తల్లిదండ్రుల యొక్క వాత్సల్యం ఏ రూపంలో వ్యక్తమవుతుంది? ప్రేమ అనేదే తల్లిదండ్రుల యొక్క సహజాతం కాబట్టి తల్లిదండ్రుల మాతృపితృ ప్రవృత్తి అనేది ప్రేమ అనే ఉద్వేగం రూపంలో వ్యక్తమవుతుంది. విన్నవించడం, ఏదైనా సరే చెప్పుకోవడం, తమ బాధలు కానీ అది అనేది లోపల చెప్పుకోవడం అనేది ఏ రూపంలో వ్యక్తమవుతుంది? ఆర్తిగా, అంటే ఒక రకంగా దీనంగా ఒక ఎమోషనల్గా ఎదుటి వాళ్ళని ఎమోషన్స్కి కదిలించేలా చెప్పగలుగుతారు. సో ఆ ఉద్వేగానికి ఈ ఆర్తికి కారణం ఏంటంటే విన్నవించుకోవడం, తమ బాధలు తమ ఫీలింగ్స్ లోపల ఉన్న వాటిని ఎదుటి వాళ్ళ ముందర పెట్టడం అన్నట్టు. తర్వాతది వచ్చేసి నిర్మాణం అనే సహజాత నుంచి సృజనశీలత అనే సహజ ఉద్వేగం వ్యక్తమవుతుంది. అంటే కన్స్ట్రక్టివ్గా ఉండడం, కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం, ఏదైనా పని చేయడం, ఇలాంటివన్నీ కూడా జరగాలి. ఆ లక్షణం లోపల ఉన్నప్పుడు వాళ్ళలో క్రియేటివ్గా ఉండడం అనేది, క్రియేటివ్గా థింక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రూపంలో వ్యక్తమవుతుంది. నవ్వు, ఎప్పుడూ లోపల నవ్వుతూ ఉండే ఆ సహజాత నవ్వుతూ ఉండే వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే ఉత్సాహంగా ఉంటారు. ఆ ఉత్సాహంగా వాళ్ళలో ఆ ఉద్వేగం కనిపిస్తుంది. తర్వాత లైంగిక వాంఛ అనేది కామం రూపంలో వ్యక్తమవుతుంది. గ్రూపిజం, జట్టు, సామూహిక భావన అనేది యూనిటీ, ఐక్యత అనే రూపంలో వ్యక్తమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, చివరి వరకు వినండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.